ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్లో చాలా స్పీడ్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇండియాలోనే ఫస్ట్ డ్రోన్ సిటీ అండ్ ఫస్ట్ స్పేస్ సిటీని కర్నూలు దగ్గర ఓర్వకల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్లాన్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. నియర్లీ 2621 ఏకర్స్లో స్ప్రెడ్ అయి ఉన్న ఈ మెగా ప్రాజెక్ట్ కర్నూలు ఎయిర్పోర్ట్కి అండ్ మేజర్ ఎక్స్ప్రెస్ వేస్ రైల్వే సిస్టమ్స్కి చాలా దగ్గరగా ఉంది. స్టేట్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్స్ కలిసి డెవలప్ చేస్తున్న ఈ ఇండస్ట్రియల్ ఏరియా ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ ఎకనామీకి బ్యాక్ బోన్ లా మారబోతుంది. జనరల్గా ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్స్ అట్రాక్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, కానీ ఫ్యూచరిస్టిక్ విజన్తో దీన్ని ఫాస్ట్ ట్రాక్ మోడ్లో తీసుకొచ్చారు. ఇందులో స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే నియర్లీ 300 ఏకర్స్ డెడికేటెడ్గా ఓన్లీ డ్రోన్స్ కోసమే రిజర్వ్ చేశారు. ఇప్పుడున్న గ్లోబల్ డిఫెన్స్ సిచ్యువేషన్ ని చూస్తే హై క్వాలిటీ డ్రోన్స్ అనేవి మెయిన్ పవర్గా మారిపోతున్నాయి. అగ్రికల్చర్ నుండి మొదలుపెట్టి సర్వేలెన్స్ ఇంకా లాజిస్టిక్స్ వరకు డ్రోన్ ఇంపార్టెన్స్ చాలా పెరిగిపోయింది. ఇండియా స్ట్రాంగ్గా మారాలి అంటే మనకి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అవసరం. శ్రీహరికోట దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకుని స్పేస్ సెక్టర్ ని కూడా ఇక్కడ గట్టిగా పుష్ చేస్తున్నారు. స్పేస్ రిలేటెడ్ రీసెర్చ్, కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా టెస్టింగ్ కి ఇది ఒక పర్ఫెక్ట్ హబ్ లా మారబోతుంది. ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక ఫినామినల్ ఇన్సెంటివ్ ప్యాకేజ్ ని రెడీ చేసింది. మెయిన్ గా ఇక్కడ ఎస్క్రో మెకానిజం అండ్ ఒక క్లియర్ సర్టిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. అంటే అఫీషియల్, పొలిటికల్ ఆర్ బ్యూరోక్రాటిక్ ఇంటర్ఫియరెన్స్ ఏమీ లేకుండా ఇన్వెస్టర్స్కి ఇచ్చిన గ్యారంటీలో ఖచ్చితంగా డెలివరీ అయ్యేలాగా ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ని క్రియేట్ చేశారు. బిజినెస్ చేయడం ఇక్కడ చాలా ఈజీ అని ఇన్వెస్టర్స్కి ఒక గట్టి మెసేజ్ పంపారు. ఇది జస్ట్ ఇండస్ట్రీస్ రావడమే కాదు, టెక్నికల్గా లక్షల మందికి హై పేయింగ్ జాబ్స్ తెచ్చిపెట్టే ప్రాజెక్ట్. పిఎం నరేంద్ర మోదీ గారి విజన్ అయిన ప్రతి ఫార్మర్ చేతిలో ఒక డ్రోన్, ప్రతి ఇల్లు ప్రాస్పరిటీతో ఉండాలి అనే మాట ఇక్కడ నుండి నిజం అవబోతుంది. స్వర్ణాంధ్ర 2047 విజన్ వర్కింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ ప్రైమ్ మినిస్టర్స్ విజిట్ భారత్ 2047 విజన్ తో ఏపీ ఇప్పుడు ఫ్రంట్ ఫుట్ మీద ఉంది. ఇండియాస్ ఫస్ట్ డ్రోన్ సిటీగా ఓర్వకల్ ఇప్పుడు గ్లోబల్ మ్యాప్ మీద ఒక కొత్త ట్రెండ్ సెట్ చేయబోతుంది. ఇవి డ్రోన్ సిటీ గురించి ఇప్పటి వరకు ఉన్న అప్డేటెడ్ ఫ్యాక్ట్స్. ఈ కొత్త టెక్నాలజీ రెవల్యూషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.